హాయ్ గైస్, ఈరోజు సౌత్ ఆఫ్రికాకి మన ఇండియాకి జరిగిన మ్యాచ్లో 358 స్కోర్ మనం కొడితే 359 చేసి ఒక రికార్డ్ అధిగమించి సౌత్ ఆఫ్రికా ఈరోజు గెలవడం జరిగింది. ఫస్ట్ మ్యాచ్ వాళ్ళకి మనం గెలిచాము, సెకండ్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే థర్డ్ మ్యాచ్ మన December 6 మన వైజాగ్ వేదికగా జరుగుతుంది అనమాట. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి ఎవరు దయచేసి మిస్ అవ్వద్దు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ రోజు జరిగిన మ్యాచ్ గురించి రివ్యూ ఇద్దాం. ఇది నా ఫస్ట్ రివ్యూ. దయచేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ రోజు జరిగిన మ్యాచ్ లో మీకు ఏ విధంగా అనిపించింది? మన ఫస్ట్ మ్యాచ్ దానికి ఈ రోజు మనం ఆడిన దానికి ఎంత మనకి డిఫరెన్స్ కనిపించిందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు మన మెయిన్ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఎవరంటే మెయిన్ ఫీల్డింగ్. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా క్యాచ్ లో డ్రాప్ చేశారో, అదేవిధంగా బాల్ అనేది అది నిజమే. ఎందుకంటే మనకి డ్రై అయిన తర్వాత బాల్ అనేది చేతికి చిక్కడం, తేమగా ఉండడం కష్టమే. బట్ మరి జైస్వాల్ లాంగ్ ఆన్ లో ఉండి క్యాచ్ అనేది కొంచెం ముందుకు రావడం వల్ల క్యాచ్ వెనకపోయింది. కరెక్ట్ పొజిషన్ లో ఉంటే అది క్యాచ్ చిక్కేది. అలా చిక్కితే తర్వాత వచ్చిన ఒకవేళ అది చిక్కి జైస్వాల్ కానీ పట్టుంటే ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ అందరూ సౌత్ ఆఫ్రికా మీద బ్యాట్స్మెన్స్ మీద కొంచెం ప్రెజర్ పడింది. ఎందుకంటే మనం కొట్టింది 300 320 లేకపోతే 280 కాదు, 358 మనం కొట్టింది. అంత స్కోర్ ని వాళ్ళు చేశారంటే మీరే అర్థం చేసుకోండి ఎంత మనకి ఫీల్డింగ్ అనేది ఎంత వరస్ట్ గా ఉందో. కాబట్టి మూడో వన్డేలో ఇలాంటిది జరగకూడదని మనం ఆశిద్దాం. అదే విధంగా మనం December 6న వైజాగ్ లో మ్యాచ్ ఉంది. కాబట్టి మనం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఆ మ్యాచ్ చూడడానికి ట్రై చేయండి. ఈ రోజు రుతురాజ్ గైక్వాడ్, అదేవిధంగా విరాట్ కోహ్లీ ఎంత అసలు ఇప్పటికీ ఇంత రికార్డ్ ఏంటంటే విరాట్ కోహ్లీది బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ లో 12 సెంచరీలు ఇంటర్నేషనల్ లో కొట్టిన ఒక ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి విరాట్ కోహ్లీ ఎంత ఫామ్ లో ఉన్నాడంటే భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. మామూలు ఫామ్ కాదు. ఖచ్చితంగా 2027 వరల్డ్ కప్ కి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ రోకో కాంబినేషన్ ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళని కానీ పక్కన పెడితే నిజంగా మనకి వరల్డ్ కప్ అనేది ఇన్ఎక్స్పీరియన్స్ తో కూడిన ప్లేయర్స్ తో మనం వెళ్ళి, ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో మనం వరల్డ్ కప్ ఆడారు 2027. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి. రోకో ఉండాలా లేదా అనేది కింద కామెంట్ చేయండి. వరల్డ్ కప్ కి రుతురాజ్ గైక్వాడ్ ఆడిన రెండో మ్యాచ్ లో ఈ సిరీస్ లో నిజంగా ఎంత ఫాస్ట్ గా రన్స్ చేసి విరాట్ కోహ్లీ వచ్చిన వన్డౌన్ గ్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ కన్నా 4వ స్థానంలో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేశాడు. అంత బాగా ఆడాడు. చాలా చాలా నైస్ షాట్స్. కాబట్టి రుతురాజ్ గైక్వాడ్, అదేవిధంగా విరాట్ కోహ్లీ, తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ విన్నింగ్ షాట్లు అనేది చివర్లు ఇవ్వడం వల్ల చాలా బాగా ఆడారు. కొంచెం మనకి జడేజా ఏంటంటే కొంచెం స్కోరు బాల్స్ సమానంగా అయినా కొంచెం తగ్గినట్టు అనిపించింది. బట్ చాలా బాగా ఆడారు. 358 అనేది ఏ ఆపోజిట్ టీం కైనా సరే కొంచెం భయం కలిగించేదే. కానీ అటువంటి స్కోర్ను కూడా సౌత్ ఆఫ్రికాలో మార్కరం ఆడాడండి. సూపర్గా ఆడాడు. చాలా బాగా ఆడాడు. ఎక్కడ ఆడాలి ఎక్కడ ఆడకూడదు అని షాట్స్ అని చూసుకొని మరి చాలా బాగా ఆడాడు. సెంచరీ చేశాడు. డీకాక్ అనేది ఫస్ట్ లోనే క్యాచ్ ఇచ్చేసి ఎదురుకని జరిగింది. దాని తర్వాత వచ్చిన జార్జ్ రిటైర్ అయ్యాడు. కానీ సూపర్ బ్యాటింగ్ చేశాడు జార్జ్. యాన్సన్ అప్పుడే అవుట్ అయిపోయాడు. యాన్సన్ అవుట్ అయిపోయాక మనం అనుకున్నాం అబ్బా మన చేతులకు వస్తుంది మ్యాచ్ అని. లేదు, వాళ్ళు చాలా పద్ధతిగా చివరి దాకా స్కోర్ అనేది వికెట్ పడకుండా తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి వచ్చిన మహారాజ్ కూడా సింగిల్స్ తీసుకుంటూ బాష్కి స్ట్రైక్ ఇస్తూ విన్నింగ్ అనేది చేయడం జరిగింది. దీంట్లో సౌత్ ఆఫ్రికా టీంలో ప్రముఖ పాత్ర వహించింది డివాల్ బ్రేవిస్. ఏం ఆడాడండి, 5 సిక్స్లు కొట్టాడు. మామూలుగా లేదు. అతను వచ్చిన తర్వాత ఎప్పుడైతే అతను కొట్టాడో ఆ తర్వాత స్కోర్ వేగం పెరిగి సౌత్ ఆఫ్రికాకి రన్ రేట్ అనేది తగ్గడం జరిగింది. అప్పటిదాకా 8-9 ఉంది. అతను వచ్చిన తర్వాత స్కోర్ వేగం తగ్గిపోయింది. రన్ రేట్, స్కోర్ వేగం అమాంతం వెళ్ళిపోయింది. అంత బాగా ఆడాడు. ఈరోజు కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా అందరూ కూడా మనం డిసప్పాయింట్ చేశారు. కానీ లైన్ లెంత్ అనేది కుల్దీప్ యాదవ్ అనేది తప్పడం జరిగింది. ఆ లైన్ లెంత్ వల్ల బ్రేవిస్ చాలా బాగా ఆడాడు. అది ఉపయోగించుకున్నాడు. ఆ లైన్ లెంత్ మొత్తం ఉపయోగించుకొని 6లు కొట్టడం జరిగింది. దాని తర్వాత హర్షదీప్ మాత్రమే ఈ బౌలర్స్లో కొంచెం కొద్దో గొప్ప బాగేసింది. దాని తర్వాత 4 ఓవర్స్ చేసిన వాషింగ్టన్ సుందర్ కూడా తర్వాత 28 రన్స్ ఇచ్చి అతనికి కూడా బౌలింగ్ ఇవ్వలేదు. ఈరోజు మన జడేజా నుంచి కూడా మనం
ఫీల్డింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు. కాబట్టి ఇటువంటి తరుణంలో మనకి ఈ లూజ్ అనేది ఒక రకంగా మన ఇండియాకి ఒక మేల్కొలుపు అనే ఒక శీర్షికతో మనం ఉండొచ్చు. ఎందుకంటే మనం త్వరగా దీని నుంచి నేర్చుకొని ఎక్కడైతే మనకి ఫీల్డింగ్ వరస్ట్గా ఉందో నేర్చుకొని ముందుకెళ్ళి ఈసారి 3వ వన్డే మనకి December 6 వైజాగ్లో జరిగిద్ది. ఆ రోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరు గెలిస్తే వాళ్ళకే సిరీస్ అనమాట. కాబట్టి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఈ యొక్క రివ్యూ మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో రివ్యూ ద్వారా మీ ముందుకు వస్తాను. జై హింద్.